మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అందులో భాగంగానే కొంచెం విచారం కూడా వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఆహ్వానించే నాయకులు ఎవరైతే ఉన్నారో కోదండరాం గారు కానీ మిగతా నాయకులు ఈరోజు తప్పకుండా మనకు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ మరి నిన్న బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో తలపెట్టిన దీక్ష కారణంగా అనేక పోలీసులు మరి వాళ్ళపై లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు ప్రయోగించి అనేక గొడవలు సృష్టించినందున వాళ్ళు ఈరోజు ఉదయమే ఢిల్లీ నుండి ఇక్కడికి ఫ్లైట్లో రావాల్సి ఉండగా ఆ కారణాల వల్ల ఎవరు రాలేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అదే మనకు ఈరోజు డిసప్పాయింటెడ్. మేము కూడా చాలా డిసప్పాయింటెడ్ అయినాం. ఎందుకంటే ఆ రోజు ఇందిరానగర్ దగ్గర ఇందిరా పార్క్ వద్ద దాదాపు 4-5 మందితో మరి పెద్ద ఎత్తున మనం సకల జనుల సమ్మెలో భాగంగా భారీ ధర్నా కార్యక్రమాలు ఆ రోజు చేపట్టడం జరిగింది. మరి ఆ రోజు ఆ కార్యక్రమాలు కూడా మా నాయకులు వస్తానని రాలేకపోయారు. అదేవిధంగా ఈరోజు కూడా రాలేనందుకు మీకు అందరికీ మేము యూనియన్ తరఫున మరి సారీ చెప్పుకుంటున్నాము. మీరందరూ ఎవరు మరి నాయకులు ఎవరు రాలేదు, మమ్మల్ని అనవసరంగా తినిపించారు, మేము నాయకులను మాట్లాడుతుంటే వాళ్ళ ప్రసంగాలు వింటుంటే మీరు కోరిక ఉండే మరి ఆ కోరికను మేము తీర్చలేకపోతున్నందుకు మీ అందరికీ మరొకసారి క్షమాపణ చెప్పుకుంటున్నాను. కావున సోదరులారా, వాళ్ళు రాకపోయినా మన కార్యక్రమం ఏదో మనం చేసుకుంటాము. పిలుపునిచ్చి మీ అందరినీ రప్పించి మరి ఊరికే పంపడం కాదు, మనం కూడా చాలా రోజుల తర్వాత కలిసినాము. సకల జనుల సమ్మె తర్వాత మళ్ళీ ఇప్పటివరకు మనం కలుసుకోలేదు. అందులో భాగంగా ఇది మన యూనియన్ కలయిక అనుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నగర కమిటీని మరి ఏర్పాటు చేద్దామని 2-3 పర్యాయాలు కూర్చోవడం జరిగింది. మరి నగర కమిటీ ఈరోజు ప్రకటించి మిమ్మల్ని అందరినీ ఎక్కడెక్కడైతే నగరంలో ఏ డివిజన్లు అయితే మన పేపర్ అసోసియేషన్ కార్యవర్గాలు లేవో మరి ఆయా డివిజన్లలో కార్యవర్గాలు రూపొందించడం కోసం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరొకసారి రాష్ట్రంలో వాతావరణము ఉక్కపోతగా కనిపిస్తుంది. ఇక నుండి అనేక పర్యాయాలు మరి